హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికైతే 2 ఆనియన్స్ అయితే సన్నగా తురుముకున్నాను, ఒక పచ్చిమిర్చీలు కొన్ని తీసుకున్నాను, సాల్ట్, కొద్దిగా పసుపు, పుదీనా, కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు అయితే తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే ఈ ఎగ్స్ని దీంట్లో నేను వేసి చూపిస్తాను. అన్నీ కలిపేసి కొంచెం అయితే జీలకర్ర వేసుకుంటున్నానండి. చూడండి, నేనైతే స్టవ్ ఆన్ చేశాను, కడాయి కూడా పెట్టేశాను. మనం ఎప్పుడైనా ఆమ్లెట్ వేసేటప్పుడు ఇలా విడివిడిగానే వేసుకుంటూ ఉండాలండి. మనము గరిటె పెట్టి అయితే రుద్దకూడదు, ఎందుకంటే మనకు తీసేటప్పుడు ఆమ్లెట్ అనేది సరిగా రాదు. అందుకోసమని మనం ఇట్లా మామూలుగా ఇట్లా వేసి కొంచెం ఏమన్నా ఉంటే అలా అలా అనుకోవాలి, అంతేగాని రుద్దకూడదు. మనకు ఆమ్లెట్ అనేది ఎంత వెడల్పు కావాలంటే మనం అంత వెడల్పు వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల తీసేటప్పుడు కూడా బాగా వస్తుంది. అంతండి, ఇప్పుడు ఆయిల్ ఏం అవసరం ఉండదు. చూడండి, కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడైతే తిరలేసుకుందాం. చూడండి, ఫస్ట్ సైడ్లకు లూజ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే తిరలేసాను. సైడ్లకు లూజ్ చేసుకుంటే ఇప్పుడు మనకు తిరలేయడం అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి, నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఆమ్లెట్ ఇలా వేయండి, చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఎప్పుడైనా ఆమ్లెట్లో ఎప్పుడు కారం వేస్తూ ఉంటాం కదా, ఈసారి ఒకసారి పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.